హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము కొబ్బరి పాలతో ఫుడ్డింగ్ ప్రిపేర్ చేసుకుందాము. మనకు ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం 15 నిమిషాల్లో ఈ విధంగా మనము ఫుడ్డింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ఫుడ్డింగ్ మనకి సూపర్ సాఫ్ట్గా అలాగే టేస్టీగా చాలా బాగుంటుంది. మరి ముందుగా ఫుడ్డింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి లేతగా ఉన్న ఒక కొబ్బరికాయ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరికాయని పీసెస్లా కట్ చేసేసుకొని ఈ కొబ్బరికాయ వెనకాల ఉన్న బ్లాక్ కలర్ పార్ట్ ఉంటుంది కదండి, అది తీసేయాలి. తీసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా గ్రైండ్ చేసేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టేసుకొని స్ట్రైనర్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ కొబ్బరి పేస్ట్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా పిండేస్తూ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న దాంట్లోకి మళ్ళీ ఒక 1/2 కప్పు వాటర్ వేసేసుకొని కొంచెంసేపు గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన 1/2 కప్పు వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని స్ట్రైనర్లోకి వేసేసుకొని ఈ విధంగా కొబ్బరి పాలు తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి పాలను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్లోకి కొబ్బరి పాలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు షుగరు అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఇప్పుడు విస్కర్ తోటి మనం వేసిన కార్న్ఫ్లోరు పాలలో కలిసేటట్టుగా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మనము ప్రిపేర్ చేసుకునే ఫుడ్డింగ్కి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి, లేకపోతే తొందరగా అడిగి అంటిపోతుందండి. చూడండి, ఇలా మనం కలుపుతూనే ఉండాలి. కలుపుకుంటూ ఉంటే మనకి ఈ విధంగా దగ్గరగా వచ్చేస్తుంది. మనకు దగ్గరగా రావడానికి మినిమం 7 నుంచి 8 నిమిషాల టైం పడుతుందండి. 8 నిమిషాల తర్వాత ఇట్లా మనకి కొంచెం దగ్గరగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. ఇలా మనకి దగ్గరగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ట్రేలోకి వేసేసుకుందాము. మనము ఈ ట్రేకి నెయ్యి అలాంటిది అప్లై చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ట్రేని మనము పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత 6 నుంచి 8 గంటల పాటు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 8 గంటల తర్వాత ఇక్కడ మనకి కొబ్బరి పాలతో ఫుడ్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసేసుకొని ఫుడ్డింగ్ని ఉల్టా తిప్పేసుకోవాలి. చూడండి, మనకు ఎంత ఈజీగా ఉడొచ్చేసిందో. మనం ఈ ట్రేకి నెయ్యి లాంటిది ఏమైతే అప్లై చేయలేదు. అంతేనండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్డింగ్ని మనం కూల్గా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నేను మీకు కట్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత సాఫ్ట్గా జెల్లీగా వచ్చేసిందో. మరి కొబ్బరి పాలతో ఫుడ్డింగ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.